వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు పోయిన వీడియోలో చెప్పాను కదా, అంబాసిడర్కి ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత ఈ కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, పోస్ట్ చేసిన కంటెంట్ వీళ్ళు మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అసలు ఏ విధంగా మార్క్స్ అనేది వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు అని మీరు ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా. ఆ వీడియో ఈ వీడియోలో ఏమాత్రం లేట్ చేయకుండా అసలు వీళ్ళు ఏ విధంగా మార్క్స్ అనేది కన్సిడర్ చేసేది అది మళ్ళీ లాస్ట్లో చెబుతాను. ఫస్ట్ ఈ అంబాసిడర్ అవటానికి అప్లై చేయడానికి ఫస్ట్ మీ ఈ సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి కదా, లైక్ టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, ఇలా వీటిలో ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలో ఫస్ట్ చూసుకున్నాం. ఫస్ట్ టెలిగ్రామ్లో ఎలా ప్రొఫైల్ సెట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు టెలిగ్రామ్లో ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ప్రొఫైల్లోకి రండి. మై ప్రొఫైల్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది కదా, ఇది కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ యువర్ నేమ్, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేమ్ దగ్గర మీ పేరు, స్టాండింగ్ లైన్, ఇంటర్లింక్, ఇక్కడ T3 అఫిషియల్ ఉంది కదా, T3 అఫిషియల్ బదులు ట్రైనీ పెట్టండి, ట్రైనీ అంబాసిడర్, ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్. అలాగే బయోలో కూడా అంతే, అఫిషియల్ T3 అంబాసిడర్ ఉంది కదా, ఇక్కడ అఫిషియల్ T3 అంబాసిడర్ బదులు ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్లింక్ ల్యాబ్స్. తర్వాత ఇంటర్లింక్ ఐడి, మీ ఐడి ఏదైతే ఇంటర్లింక్ ఐడి ఉందో అది మీరు ఎక్కడ కొట్టుకున్న, నాదైతే 597461 కాబట్టి నేను ఇక్కడ నా ఇంటర్లింక్ ఐడి పెట్టుకున్నా, మీ ఇంటర్లింక్ ఐడి మీరు పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ రైట్ బటన్ ఉంది కదా, సేవ్ కొట్టండి. రైట్ బటన్ కొడితే సేవ్ అయిపోయింది. అంతే. ఇలా మీరు టెలిగ్రామ్ ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు ట్విట్టర్లో ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం రండి. ఎక్స్లోకి వెళ్ళండి. ఎక్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఎడిట్ సింబల్ ఉంది కదా, ఈ ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు, ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్, ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్. అలాగే ఇక్కడ బయోలో కూడా ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్లింక్ ల్యాబ్స్. క్లిక్ చేసిన తర్వాత సేవ్ కొట్టేయండి. ఇక్కడ సేవ్ కొట్టండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు కానీ నన్ను ఫాలో అయితే మిమ్మల్ని అంబాసిడర్ చేసే బాధ్యత నాది. అసలు మీరు కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి అది నేను మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే డే 1 ఫస్ట్ డే ఏం పెట్టాలి, సెకండ్ డే ఏం పెట్టాలి నేనే వీడియో చేసి గ్రూప్లో పెడతా. దాన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, దానికోసం ఏమేమి సెర్చ్ చేయాలి. వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు కదా, డే 1 ఎలా పెట్టాలి, డే 2 ఎలా పెట్టాలి, డే 3 ఎలా పెట్టాలని. దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను గ్రూప్లోనే. మీరు కానీ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆ డే 1 ఏ రోజు ఏ కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలని పెడతా. మీరు కన్ఫామ్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్గా వీడియోలు వస్తాయి. దాన్ని బట్టి మీరు పోస్ట్లు అనేది ఎలా పెట్టాలనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో దాన్ని బట్టి మీరు ఛానల్లో జాయిన్ అయితే నేను కంటెంట్ పోస్ట్ చేసేది పెడతాను. సో తొందరగా ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యాక టాప్లోనే ఉండిద్ది, అంబాసిడర్కి అప్లై చేసే ఫామ్ టాప్లో ఉండిద్ది. ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్లో రికార్డ్, మీ ఈమెయిల్ ఇచ్చి రికార్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్, ఇక్కడ మీ పక్కన స్క్రీన్ షాట్ కనపడుతుంది, అక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్. తర్వాత మీ ఇంటర్లింక్ ఐడి, నాదైతే 597461 కాబట్టి నాది ఇలా మీ ఇంటర్లింక్ ఐడి ఏదైతే ఉందో అది ఇవ్వండి. తర్వాత కంట్రీ మనం ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకొని, తర్వాత మీరు అంబాసిడర్ అప్లై చేస్తానికి మీ డౌన్లో మీ పైన ఎవరైనా అంబాసిడర్ ఉన్నారా అని అడిగిద్ది. నేను అట్టాగా అంబాసిడర్ కాబట్టి 597461 ఇది నా ఐడి, అది అక్కడ కొట్టండి. లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళైనా కొట్టండి. తర్వాత మీ ఎక్స్ లింక్ అనేది అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. అప్లై చేసిన తర్వాత
దానికి ముందుకే వస్తే ఇంకో ఫామ్ ఉండిద్ది. ఇదేంటంటే ఆ మార్క్స్ ఎలా కన్సిడర్ చేస్తారు, వీళ్ళు అంబాసిడర్ ఒక పోస్ట్ పెడితే ఆ మార్క్స్ అనేది వీళ్ళు ఎలా కన్సిడర్ చేసి ఇస్తారనేది ఆ ఫామ్ ఉండిద్ది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు వచ్చింది కదా డే 1 ఇంటర్లింక్ ఆన్ బోర్డ్ 1 వీక్ టాస్క్ చెక్ లిస్ట్. ఇదే వీక్ 1. వీక్లో డే 1 ఏం పెట్టాలి, డే 2 ఏం పెట్టాలి, డే 3 ఏం పెట్టాలి, డే 4 ఏం పెట్టాలి, డే 5 ఏం పెట్టాలి, డే 6 ఏం పెట్టాలి, అలా డే 7 ఇలా 1 వీక్లో మీరు ట్రైనర్గా ఒక 1 వీక్ ఉంటారు కాబట్టి ఆ 7 days ఏమేం కంటెంట్ పెట్టాలి, ఎలా పెట్టాలని వీళ్ళు అయితే చూపించారు. ఫస్ట్ వీక్ 1 టాస్క్ 1 చేసిన డే 1లో ఏం పెట్టాలి. డే 1లో ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్లింక్ అఫిషియల్ టెలిగ్రామ్స్ ఉంటాయి కదా, అఫిషియల్ ఛానల్ లైక్ ఇంటర్లింక్ వాళ్ళది, ఇంటర్లింక్ కోర్ మెంబర్స్ ఉన్నారు లైక్ కంపెనీ మెంబర్స్ రీనా, మళ్ళీ కేవీ గారు, అలా వాళ్ళ అఫిషియల్ ఎక్స్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో కొట్టమన్నారు. ఫస్ట్ ఫాలో కొట్టి వాటిని ఏది రీసెంట్ పోస్ట్ ఏది ఉన్నా సరే రీపోస్ట్ కొట్టండి. రీపోస్ట్ కొట్టి ఏదో ఒక ఇంటర్లింక్ మీద ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేయండి. ఇంటర్లింక్ది అఫిషియల్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ట్విట్టర్లో దాన్ని ఫాలో కొట్టండి. తర్వాత కేవీ ఇంకా రీనా వీళ్ళైతే ఇంటర్లింక్ కంపెనీలో ఒక మెంబర్స్ లాగా అనమాట. వాళ్ళ అఫిషియల్ ఛానల్స్ కూడా మీరు ఫాలో కొట్టి రీసెంట్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని రీపోస్ట్ చేయండి. రీపోస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ యువర్ ఎక్స్ లింక్ వియా అఫిషియల్ ఫామ్. నేను మీకు నా టెలిగ్రామ్ ఛానల్లోని మీకు డైలీ పర్ఫార్మెన్స్ ట్రాకర్ కంటెంట్ ఫామ్ ఒకటి ఉండిద్ది, గూగుల్ ఫామ్, అది పిన్ చేసి ఉండిద్ది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏ పోస్ట్ అయితే ఆ రోజు పోస్ట్ చేశారో ఎక్స్లో దానికి షేర్ కొట్టి దాని లింక్ కాపీ చేసుకొని ఆ కంటెంట్ ఫామ్లో పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. తర్వాత అలాగే రీడ్ ఇంటర్లింక్ వైట్ పేపర్ అండ్ మేక్ 1 కంటెంట్. డే 1 మీకు కంటెంట్ ఏం పోస్ట్ చేయాలంటే ఇంటర్లింక్ వైట్ పేపర్ ఉంటుంది కదా, ఆ వైట్ పేపర్ ఇచ్చి ఒక 2 to 3 సెంటెన్స్ లోపు ఒక మ్యాటర్ మొత్తం కవర్ అయ్యేలా ఒక మ్యాటర్ ఇవ్వమని అడగండి చాట్ జీపీటీని అడిగి దాని మీద కూడా ఒక ఫోటోని కూడా జనరేట్ చేసిందో ఆ ఫోటో ఆ మ్యాటర్ 2 కాపీ చేసి మీ ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో పోస్ట్ చేసి సబ్మిట్ చేసేస్తే డే 1 మీ కంటెంట్ అనేది ఫినిష్ అయిపోయినట్టే.